దేవుని నామానికి మరొకసారి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6, 7, 8 వచనాలు నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరిచెదను. చెరలో ఉండిన యోధా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట ఉండినట్టు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషమును నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాట్లన్నిటినీ క్షమించెదను. దేవుడి మాటలను దీవించునుగాక. చదవబడిన వాక్య భాగంలో నుండి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా భారతదేశంలో ఒక సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. అదేంటంటే స్వాతంత్ర్య దినోత్సవం, ఇండిపెండెన్స్ డే. దేవుడు మన దేశానికి 1947వ సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యాన్ని బట్టి ఈరోజు ఇంత ప్రశాంతంగా, ఇంత ఈ మంచి వాతావరణంలో ఎటువంటి గందరగోళం లేకుండా, ఎవరు వచ్చి ఆపకుండా మనం ఇలా సువార్త ప్రకటించడానికి మన వెనక ఉన్న ప్రయాసపడిన దేశ నాయకులందరిని బట్టి, అందులో ప్రాముఖ్యంగా క్రైస్తవులైన నాయకులను బట్టి కూడా మన ప్రభుని ఎంతగానో స్తుతించాలి. కాబట్టి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసెను. కాబట్టి మరలా దాస్యమును కాడి క్రిందకు మీరు చిక్కుకొనకడి. ఈ మాటలు మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు ఈ స్వాతంత్ర్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఏ స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు అని మనం ఆలోచన చేస్తే, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో 3 స్వాతంత్ర్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ వచనంలో ఉన్న స్వాతంత్ర్యం, ఇట్ ఈస్ ఎ ఫ్రీడమ్ ఫ్రమ్ సిక్నెస్. అది భయంకరమైన రోగము నుండి, భయంకరమైన స్వస్థతను దేవుడు అనుగ్రహించేవాడు. ఏదో ఒక రకమైన రోగం, ఏదో ఒక రకమైన అనారోగ్యం, ఏదో ఒక రకమైన జబ్బు, ఏదో ఒక రకమైన నీరసం, ఏదైనా సరే ఇలాంటి భయంకరమైన సిక్నెస్ నుండి దేవుడు మనల్ని విడుదల చేసేవాడు. అందుకని ఏమని రాయబడిందంటే, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. అంటే ఆరోగ్యము స్వస్థత మరలా రప్పించుచున్నానంటే ఏ స్థితిలో ఉంది అని మనం ఆలోచన చేస్తే, ఆరోగ్యము లేదు, దానికి స్వస్థత లేదు అన్న స్థితిలో మన జీవితాలు ఉంటా ఉన్నాయి. సో మొదటిది, ఇది ఎలాంటిది అంటే రోగము నుండి మనకు దేవుడు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు, ఫ్రీడమ్ ఫ్రమ్ ద సిక్నెస్. నెంబర్ 2, రెండోది 7వ వచనంలో రాయబడినట్లుగా, చెరలో నుండిన యోధా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. ఇట్ ఈజ్ ఫ్రీడమ్ ఫ్రమ్ స్లావరీ. బానిసత్వము నుండి, భయంకరమైన దాస్యత్వం నుండి దేవుడు మనల్ని స్వాతంత్రులుగా చేశాడు. భయంకరమైన బానిసత్వం, భయంకరంగా మనల్ని చెరలోనికి తీసుకుని వెళ్ళాడు. ఈరోజు భయంకరంగా మనము బానిసలంగా, కట్టు బానిసలంగా, దాసులంగా మారిపోయినాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనకు దేన్ని ఇవ్వటానికి వచ్చాడు ప్రభు అని మనం ఆలోచన చేస్తే, ఆయన రోగులకే వైద్యుడు, కానీ ఆరోగ్యం కలిగిన వాడికి వైద్యుడు అవసరం లేదు. ఇలాంటి భయంకరమైన ఈ రోగము అనే ఈ బానిసత్వం నుండి కూడా దేవుడు మనల్ని విడిపించాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు, వారు యోధా ప్రజలు, వారందరూ బబులోను చెరలోనికి, ఇంకా నానా రకాలైన చెరలోనికి వెళ్ళారు. మనం ఒక మాటలో చెప్పాలంటే సాతాను చెరలోనికి మనం వెళ్ళిపోయాను. అందుకే మత్తయి సువార్తలో మరొక చోట రాయబడినట్లుగా 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో రాయబడినట్లుగా, 34వ వచనంలో రాయబడినట్లుగా, పాపము చేయు ప్రతివాడును, చెప్పండి, పాపము చేయు ప్రతివాడును పాపమునకు బానిస. మనం దేనికి కట్టు బానిసలు అయిపోయినాం అని మనం ఆలోచన చేస్తే, భయంకరంగా మనము పాపానికి బానిసత్వంలోనికి వెళ్ళిపోయినాం, పాపపు చెరలోనికి వెళ్ళిపోయినాం, భయంకరంగా పాపపు దాస్యములోనికి మనం వెళ్ళిపోయాము అన్న సత్యాలు మనం జాగ్రత్తగా ఈ రాత్రి ఆలోచన చేయాలి. మొదటిది రోగము నుండి విడుదల, రెండోది చెరలో నుండి, బానిసత్వంలో నుండి విడుదల అన్న మాటను మనం ఆలోచన చేయాలి. దాన్ని 8వ వచనంలో మనం ఆలోచన చేస్తే మరొక మాట రాయబడింది, వారు నాకు విరోధముగా చేసిన
పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటి నుండి, తిరుగుబాట్లన్నిటి నుండి నేను వారిని క్షమించదును. మూడోది, ఇట్ ఈజ్ ఏ ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్, పాపము నుండి విడుదల, పాపము నుండి స్వాతంత్ర్యము అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. ఇంగ్లీష్లో 3 ఎస్లు గుర్తుపెట్టుకోవచ్చు. మొదటిది, ఇట్ ఈజ్ ఏ ఫ్రీడమ్ ఫ్రమ్ సిక్నెస్, భయంకరమైన రోగము నుండి, సంకటములన్నిటి నుండి, భయంకరమైన వ్యాధులన్నిటి నుండి, తెగుళ్ళన్నిటి నుండి దేవుడు మనల్ని విడుదల కలగజేసేవాడు. రెండోది, సిక్నెస్ మాత్రమే కాదు, ఆయన స్లావరీ నుండి, బానిసత్వం నుండి, దాస్యత్వం నుండి, చెరలో నుండి మనల్ని విడుదల చేసేవాడు. ఆ విషయాన్ని కూడా, ఈ స్వాతంత్ర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, ఆయన పాపము నుండి కూడా మనల్ని విడుదల కలగజేసేవాడు. మనం చేసిన దుర్మార్గతలన్నిటి నుండి, తిరుగుబాట్లన్నిటి నుండి, పాపములన్నిటి నుండి, అపరాధములన్నిటి నుండి, భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన అన్ని తిరుగుబాట్ల నుండి ఆయన మనల్ని విడుదల అనుగ్రహించేవాడు, స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించేవాడు. కాబట్టి ఈ మూడింటి నుండి దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించండు. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎవరు మనకి స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది? ఈ భయంకరమైన దేశానికి స్వాతంత్ర్యం ఒక 78 సంవత్సరాల క్రితం నాయకులు పోరాడి స్వాతంత్ర్యాన్ని తీసుకుని వచ్చారు. కానీ పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, రోగము నుండి మనల్ని విడుదల చేసే స్వాతంత్ర్యాన్ని ఇచ్చేది ఏ ఒక్కడూ సరిపోడు. అందరూ వీటికి బానిసత్వంలో ఉన్నవారే, అందరూ రోగాల బారిన పడిన వాళ్లే, అందరూ భయంకరంగా పాపములు చేసిన వారే, అందరూ ఏదో ఒక రకమైన బానిసత్వంలో, దాసత్వంలో ఉన్నవారే. ఎవరు మరొకరిని విడిపించడానికి అవకాశం లేదు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం మనల్ని వీటిలన్నిటి నుండి విడిపించగలడు. ఆ విడిపించగలిగిన, మనకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రికాల సమయంలో మన రోగములన్నిటి నుండి మనకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించేవాడు. నేను ఈ 3 మాటలను చెప్పడానికి సమయం సరిపోదు, అంత టైం కూడా లేదు కనుక ఒక్క మాటని మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తాను. మనల్ని దేని నుండి ఆయన విడుదల చేశాడు అనంటే, రోగములన్నిటి నుండి, సంకటములన్నిటి నుండి, తెగుళ్ళన్నిటి నుండి, వ్యాధులన్నిటి నుండి ఆయన మనల్ని విడుదల చేశాడు. కానీ మరలా మనకు ఎందుకు వ్యాధులు వస్తున్నాయి, మరలా మనం ఎందుకు భయంకరమైన రోగాల బారిన పడుతున్నాం అనంటే, రక్షింపబడిన వాళ్ళు కూడా రోగాల బారిన పడటం అది వేరు. కానీ రక్షణ రాకుండా భయంకరమైన ఈ రోగాల బారిన పడటానికి కారణాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని దాసులు జకర్యా అంకుల్ 5 విషయాలు చెప్పారు. నేను కూడా ఒక 5 విషయాలు చెప్పేసి, ఇద్దరం హస్తానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి 2 హస్తాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. నెంబర్ 1, మొదటిది, మనము ఎందుకు మన జీవితాల్లో ఈ రోగాలు వస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే, 38వ కీర్తన గ్రంథం 38వ సంకీర్తనలో ఒక 3 విషయాలు, ఆ తర్వాత ఇర్మియా గ్రంథంలో నుండి ఒక 3-4 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇది దావీదు రాసిన కీర్తన. దావీదు తన సొంత అనుభవంలో నుండి, తన జీవితంలో నుండి రాసిన ఈ మాటల్లో నుండి కొన్ని మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాండి. 38వ అధ్యాయం 38వ సంకీర్తన 3వ చరణం, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నెంబర్ 1, మొదటిది, ఎందుకయ్యా నీకు స్వస్థత లేదు, ఏంటి నీ రోగానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఏంటంట, పాపమును బట్టి, అందరూ చెప్పండి, పాపమును బట్టి మన శరీరములో స్వస్థత లేకుండా పోయింది. నేను ఒక మెడికల్ డాక్టర్గా మీరు మెడిసిన్ పేర్లు ఎప్పుడన్నా జాగ్రత్తగా ఆలోచన చేస్తే లాస్ట్లో అన్ని సిన్ అని ఉంటాయి. సిన్ అంటే ఏంటి చెప్పండి? పాపం, ప్రోసిన్. మీరు ఏదైనా చూడండి, మీరు ఏ చూసిన లాస్ట్లో ఏముంటుంది చెప్పండి? ఎజిత్రోమైసిన్, ఇలాంటి మెడిసిన్. నేను చాలా ట్యాబ్లెట్ల పేరు చెప్తా, కానీ మీకు ఏ ట్యాబ్లెట్లు గుర్తున్నాయో నాకు తెలియక ఈ 2 మాటలు చెప్తున్నాను. లాస్ట్లో ఏమని రాయబడింది చివరిన? ప్రోసిన్ అంటే సిన్. దేని వల్ల వచ్చింది ఈ రోగం అని అంటే, పాపం వలన. ఈరోజు మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మానవుడు చేసే ప్రతి పాపం మానవునికి భయంకరమైన రోగాన్ని తీసుకొని వచ్చింది, కాదంటారా? నేను కొన్ని మాటలు ఊరికనే జ్ఞాపకం చేస్తాను. వ్యభిచారం వల్ల రోగం వచ్చిందా రాలేదా? ఇప్పుడు లేని పెద్ద రోగాలు వ్యభిచారం చేయటం వల్ల ఎన్ని అని అంటే, ఎయిడ్స్ దేని వల్ల వచ్చింది చెప్పండి? భయంకరము, వాయు వరుస లేకుండా ఇష్టానుసారంగా బరితెగించి. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ మధ్యకాలంలో అబ్బాయిలు పాపం చేయటం కదా, అబ్బాయిలు
అమ్మాయిలు కలిసి పాపం చేసే బరి తెగించే భయంకరమైన రోజుల్లో మనం ఉంటా ఉన్నాం. త్రాగుడు వల్ల అనారోగ్యం రాదంటారా? ఓ, త్రాగుడు వల్ల లివర్ పోయినా, కిడ్నీ పోయినా, ఏం పోయినా వాడికి ఇంకా తాగటమే. సిగరెట్ తాగటం వల్ల రోగం రాదంటారా? ఊపిరితిత్తులు రెండూ పోతాయి. నేను ఏ అవయవాలు పోతాయో నేను డాక్టర్గా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. తాగటం వల్ల ఏమొచ్చింది? లివర్ పాడైపోయింది. బాగా సిగరెట్ తాగటం వల్ల ఏమొచ్చింది? భయంకరంగా ఇంకా కొంచెం గట్టిగా బాగా తినటం వల్ల ఏమొచ్చింది తెలుసా? క్యాన్సర్లన్నీ వచ్చేది అధిక తిండి వలన. ఇంకా చెప్పాలంటే ఒబేసిటీ అన్నాం, స్థూలకాయం. ఇంత గట్టిగా ఉంటాడు, తిని వాడికి ఏమీ శ్రమ లేదు, ఏమీ కష్టం లేదు, అదొక రోగం. మళ్ళీ దాన్ని కరిగించుకోవడానికి హాస్పిటల్కి పోతే కట్ చేసేసి కావాల్సిన వాటిలన్నింటినీ సర్జరీ చేస్తారు. ఒక్కోసారి ఆ సర్జరీ కూడా వికటించి వాడు చచ్చిపోతుండు. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీరందరికీ బాగా తెలిసిన మాట ఏంటంటే అబద్ధం. అబద్ధం వల్ల మాకేం రోగం వచ్చింది అయ్యగారు అని అంటారా? అబద్ధం వల్ల వచ్చిన రోగాలు, బీపీలు అన్ని అబద్ధాల వల్ల వచ్చినాయే. అయ్యగారికి అమ్మగారు ఏదో అబద్ధం చెప్పింది, ఇది ఎప్పుడు తెలిసిద్దో అని పొద్దున్న నుంచి మనోవేదన, టెన్షను. ఈ టెన్షన్ వల్ల వచ్చింది ఏంటి చెప్పండి? బీపీలు ఎందుకు పెరిగినాయి, కడుపు మంటలు ఎందుకు పెరిగినాయి? కొంతమందికి జలసి, అసూయ. కడుపు మంట అని చెప్పాలి తెలుగులో. మంచి ఎసిడిటీ. మంచిగా చీర కట్టుకుంది, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందంటే అసలు ఎక్కడ లేని అసూయ. క్రిస్మస్ పండగ మంచి చీర కట్టిందంటే ఇక చాలు, లోపల ఎన్ని రోగాలు ఉన్నాయో. ఇదన్నిటికీ ఒక మాటలో చెప్పాలంటే నరహత్య చేయటం వల్ల వచ్చిన రోగాలు రాలేదా? ఈరోజు తల్లిదండ్రులను సరిగా చూడకపోవటం వల్ల. మీరు ధర్మశాస్త్రంలో ఉన్న ఏ ఆజ్ఞను తీసుకున్నా ఆ ఆజ్ఞ ఎవరైతే అతిక్రమిస్తూ వచ్చారో వారందరిలో ఏమొస్తా వచ్చింది చెప్పండి? రోగాలు వస్తూనే వచ్చినాయి. సో దావీదు దీన్ని బాగా ఎరిగిన వాడుగా చెప్తున్న మాట ఏంటంటే, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. భయంకరంగా బెత్షెబాతో పాపం చేశాడు, నెమ్మది లేదు, ఆక్రందన లేదు, ఊరియాని చంపించేశాడు. ఆయనతో భయంకరంగా దేవుడు ఆయన ఏం చేయట్లేదు, స్వస్థత కొంచెం కూడా కనిపించట్లేదు. అంత మాత్రమే కాదు, ఈ పాపం వలన ఇర్మియా భక్తుని అడిగితే ఇర్మియా భక్తుడు చెప్తుడు, హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది. ఎముకల్లో మాత్రమే కాదు, ఈ పాపం వలన ఎక్కడ వచ్చింది అంటే చెప్పండి? హృదయములో కూడా. దీనికి ఎవడు ముందేయటానికి, ఏ చికిత్స చేయటానికి లేదు, ఏ డాక్టర్ దీన్ని చేయటానికి లేదు. కొంతమంది రక్తస్రావం కలిగిన స్త్రీని మనం చూస్తాం, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి వైద్యుల చేత తిప్పలు పడినని రాయబడింది దేవుని వాక్యంలో. రోగం చేత తిప్పలు పట్టడం కాదు. కొంతమంది హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది, వాడు వెళ్ళిన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి రమ్మంటాడు, ఆ టెస్టులు రాస్తాడు. వాడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక స్పెషలిస్ట్ని కలమంటాడు, అక్కడ పోయిన తర్వాత కార్డియాలజీ అంటాడు, కార్డియాలజీ దగ్గర, ఎముకల డాక్టర్ దగ్గర. ఇవన్నీ తిరిగే కల్లా ఉంటే ఉన్నా పోతే పోయానని ఇంటికి వస్తాం మనం. దేనివల్ల తిప్పలు పడిందంటే చెప్పండి? సో 12 సంవత్సరాలు కంటిన్యూస్గా రక్తస్రావం అవుతూ ఉంటే ఎవరు బ్రతుకుతారండి? కానీ దేవుడు కేవలం అలా తన వస్త్రపు చెంగును ముట్టడం ద్వారా దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగింది. దేవుడు మరలా నేను నీకు స్వస్థతను అనుగ్రహించగలను. సో మొదటిది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేనివల్ల రోగం వస్తుందంట, ఎందువల్ల మనకు తెగులు, ఎందువల్ల భయంకరంగా ఈ లోకంలో వ్యాధులు ఇలాంటివన్నీ వస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే, మొదటిది పాపము వలన వస్తుంది. అందరూ చెప్పండి, దేనివల్ల వచ్చింది చెప్పండి? పాపం వలన. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా, అదే అధ్యాయంలో మనం చూడండి. ఆ తర్వాత 5వ వచనంలో రాయబడిన మాట, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వ్యాసన గలవై స్రవించుచున్నవి. రెండవది, రోగాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే మూర్ఖత. కొంతమందికి భలే మూర్ఖత ఉంటుందండి. వాళ్ళ మూర్ఖతకి జోహార్లు చెప్పాలి. ఇలాంటి మూర్ఖుల వల్ల ఉన్న స్వాతంత్ర్యాలు కూడా పోతాయి. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎంత మూర్ఖత చూపిస్తారంటే, అమ్మా మీ నాన్న చర్చికి వచ్చాడు, మీ అమ్మ చర్చికి వచ్చింది, మీ వాళ్ళంతా రక్షించబడ్డోళ్ళు, యవనస్తురాలువి, నువ్వు అట్లా జరగొద్దు ఇట్లా జరగొద్దు అంటే ఆ యవన బిడ్డ ఏం చెప్తుందో తెలుసా? నాకు బాగా తెలుసు, నీకన్నా బాగా తెలుసు. ఎంత మూర్ఖత! రుద్రవరంలో ఉన్న ఎద్దులైన మాట అంటాయి, కానీ ఈ మూర్ఖుడు కలిగిన వాడిని అస్సలు మనం కదిలించడానికి కూడా లేదు. వాడు ఆ మూర్ఖతని విడిచిపెట్టడు. సో భయంకరమైన మూర్ఖత. దావీదుని అడిగితే
దావీదు నా మూర్ఖత వలన, నా అధికార మదం వలన, నాకున్న మూర్ఖమైన స్వభావం వలన, ఊరియా ఎలాంటి వాడో నాకు తెలుసు, బెత్షెబా ఎలాంటిదో నాకు తెలుసు, నేను ఎలాంటి వాడినో నాకు తెలుసు. కేవలం నా మూర్ఖ స్వభావాన్ని బట్టి నేను ఏదైనా చేయగలను, ఏదైనా చెందగలను అని మూర్ఖంగా ప్రవర్తించడం వలన ఒక వ్యక్తిని చంపేశాను, మరొక వ్యక్తిని నేను తండ్రి లేకుండా భర్త లేకుండా చేసేసాను. కానీ నా మూర్ఖత వలన నేను భరించలేని శ్రావము నాలో నుంచి కలుగుతా ఉంది. ఎంత దుఃఖిస్తే ఏంటి, మా ప్రభువు క్షమించకపోతే దావీదు రోగం పోయేది కానే కాదు. ఈరోజు చాలా మందికి మూర్ఖత. కొంతమంది ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే ఆపేయండి ఆపేయండి ఆపేయండి, వాడుకొక మూర్ఖత. ప్రభు మందిరానికి రాకుండా ఉండటానికి వాడుకొక మూర్ఖత. ఎన్నిసార్లు చెప్పినా వాడు వినడు. భర్తకి ఎన్నోసార్లు ఇంట్లో చెప్పుంటారు, తాగొద్దయ్యా తాగొద్దయ్యా, కుటుంబం అంతా పాడైపోతుందంటే నాకు అన్నీ తెలుసు, నేను నిన్ను పోషిస్తున్నాను, నువ్వు నన్ను పోషిస్తావు అని మూర్ఖుడు భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు. కొంతమంది స్త్రీలు కూడా భయంకరమైన మూర్ఖతతో భయంకరంగా విచ్చలవిడిగా తిరిగే రోజులు ఈ రోజుల్లో మనం బ్రతుకుతా ఉన్నాం. అమ్మ వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దు బయటకంటే, నా ఇష్టం, నువ్వు కాకపోతే ఇంకోటి ఉండడు అంటది. ఈరోజు ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు అని మనం ఆలోచన చేస్తే, మూర్ఖత వలన ఏమొస్తుంది చెప్పండి? రోగము, భయంకరమైన సిక్నెస్ మన జీవితాల్లో వస్తూ ఉంది. మొదటిది పాపము వలన, రెండోది చెప్పండి మూర్ఖత వలన. ఇదే అధ్యాయంలో మరొక మాట రాయబడింది. మొదటి వచనం నుండి, యెహోవా కోపోద్రేకం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్ర చేత నన్ను శిక్షింపకము. అదే మూడో వచనంలో, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. మూడోది దేవుని కోపము. దేవుని కోపం ఎవరి మీద ఉంటుందండి? దేవుని కోపం భక్తిహీనుల మీద పెళ్ళును దిగుతుంది అని రాయబడతా ఉంది. దేవునికి ఎందుకు కోపం పుట్టించావు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు చాలా చోట్ల ఏమని రాయబడిందంటే, దేవుడు దీర్ఘశాంతుడు. ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా ఉంటుంది, స్లో టు యాంగర్. ఆయన కోపించుటకు నిదానించువాడు. మరి కోపించుటకు నిదానించు దేవుణ్ణే ఇంత కోపోద్రేకం చేయటానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అంత కోపం రావటానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు చెప్పిన ఏ మాటని, దేవుని వాక్యంలో ఉన్న ఏ మాటని మనం పట్టించుకుంటాం. ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం కదా, సో ఈ గ్రంథంలో ఉన్న వాటిని విని వాటిని గనుకుండేవాడు చాలా ధన్యుడు. వాటిని వినకుండా ఇష్టానుసారంగా తన ఇష్టం వచ్చినట్లు కలిపిన, తన ఇష్టం వచ్చినట్లు తీసివేసిన బైబిల్లో ఉన్న రోగాలన్నీ ఒక్క మాటతో చెప్పేసిందండి. దీన్ని బట్టి దేవుడు కోపం ఎంత అంటే, ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు రావటానికి దేవుని కోపమే. రోజు కొన్నిసార్లు దేవుడు మన మీద కోపం చూపిస్తున్నా లోబడటం మనకి చేత కావట్లా. దేవుడు ఆల్రెడీ ఒక దెబ్బ కొట్టాడు, లోబడట్లా. ఆల్రెడీ రెండో దెబ్బ కొట్టాడు, లోబడట్లా. ఎందుకు ఇంత కోపోద్రేకం చేయవలసి వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఎందుకు నీ శరీరంలో తాగేవాడికి దేవుడు వార్నింగ్ కూడా పెద్ద వార్నింగ్ సిస్టమ్ మన ఇన్బిల్ట్లో ఉంది. మనకు ఒక కాన్షియస్ అంటాం, మనస్సాక్షి అని అంటాం. ఎవడు నువ్వు చెప్పినా చెప్పకపోయినా, ఏ సేవకుడు చెప్పినా చెప్పకపోయినా, ఏ తల్లిదండ్రులు చెప్పినా చెప్పకపోయినా, ఏ భార్యాభర్తలు చెప్పినా చెప్పకపోయినా, నీ లోపల మనస్సాక్షి అనేది ఒకటి ఉంది. అది నిన్నెప్పుడు గద్దిస్తూనే ఉంటుంది. నువ్వు ఏ చిన్న తప్పుటడు వేసినా అది నిన్ను క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. కానీ దాన్ని గొంతు నొక్కి నువ్వు చేసి బరి తెగించింది ఏంటో తెలుసా? దేవునికి కోపాన్ని గుర్తిస్తాము. ఎన్నిసార్లు నీ మనస్సాక్షి నిన్ను గద్దించలేదు, ఎన్నిసార్లు అది వద్దు అని చెప్పలేదు, అది ఎన్నిసార్లు నిన్ను పోవద్దు అని చెప్పలేదు. దేవుని కోపాన్ని పుట్టేంచెంతగా నీ ప్రవర్తన ఉంది అని అంటే, ఈ శరీరంలో ఏమైపోతుంది చెప్పండి? నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎందుకయ్యానంటే, నేను పిల్లల్ని పెంచి పెద్ద చేశాను, వాళ్ళు నా మీద ఏం చేస్తున్నారు? తిరగబడుతున్నారు. అసలు పిల్లలు తండ్రుల మీద తిరగబడాలా అంటే, పిల్లలకి ఎక్కువ కోపమా తండ్రికి ఎక్కువ కోపమా? వీళ్ళు తిరగబడుతున్నారు అని అంటే, పెంచి పెద్ద చేస్తే ఎవరి మీద తిరగబడుతున్నారు? తండ్రి మీద తిరగబడతాను. తండ్రి కోపం చూపిస్తే ఒక్కడు కూడా యెషయా గ్రంథంలో ఒక్కడు కూడా కనిపించట్లేదు. ఇశ్రాయేల్ ప్రజలు మొత్తం పోయి ఆ బబులోను చెరలో, అష్షూరీయుల చెరలో మూలుగుతా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని కోపం పుట్టించమాకండి. మనకి ఒకవేళ కోపం వస్తే రావచ్చేమో, మన కోపం కూడా అంతగా ఉండటానికి లేనే లేదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అలాంటిది దేవుడు కోపిస్తే, ఒక 2-3 సంవత్సరాల క్రితం చిన్న కోపం అలా వచ్చిందేమో. కరోనా వచ్చింది కదా, ఎవడన్నా పట్టించుకున్నాడా? ఏ డాక్టర్ అయినా పట్టించుకున్నాడా? నీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను చూడటానికి భయపడ్డారు, నిన్ను దగ్గరకు కూడా రానియటానికి ఇష్టపడలేదు. దేవుని కోపం భయంకరంగా ఉంటుంది
ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దాని 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మీయా గ్రంథంలోనికి రండి. ఇర్మీయా గ్రంథంలో నుండి త్వరగా 9వ అధ్యాయం, క్షమించండి, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయానికి రండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో మనందరికీ తెలిసిన వాక్య భాగమే, హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు. ఇక్కడ పై వచనాల్లో నుండి ఒక అంశాన్ని, కింద వచనాల్లో నుండి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 5వ వచనం. 5వ వచనంలో ఇంత భయంకరమైన రోగము ఆ హృదయంలో రావటానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా యొద్ద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. సో ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు అవసరం లేదులే, మాకు మనుషులు చాలులే అనుకునే వాడికి రోగాలు ఎక్కువ. ఎవరిని ఆధారం చేసుకున్నాడంట? మనుషుల్ని. కొంతమంది చెప్తారు, మా రుద్రవరంలో చాలా పెద్ద కుటుంబం అండి. అయితే ఏంటండి, మీ కుటుంబంలో ఎవడన్నా ఒకడు నీ మరణాన్ని ఆపగలడా? ఎవడన్నా నీ రోగాన్ని ఆపగలడా? ఎవరైనా ఈరోజు మనుషుల్ని ఆధారం చేస్తూ నా కుమార్తె బాగా చూసుకుంటుందండి, నా కుమారుడు బాగా చూసుకుంటాడు, నా అల్లుడు బాగా చూసుకుంటాడు అని అనుకుని మనుషుల మీద ఆధారపడటం, కొన్నిసార్లు కులాల మీద ఆధారపడటం, కొన్నిసార్లు వాళ్ళ పెద్ద వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద సరుకుల మీద ఆధారపడటం. మనుషుల మీద ఆధారపడటానికి మనుషులు ఎవడండి? ఏబుని అడిగితే ఏబు చెప్తా ఉంటాడు, వీళ్ళంతా పనికిమాలిన వైద్యులు, వీళ్ళంతా ఏ వైద్యులు, నా ఫ్రెండ్స్ అంతా ఎలాంటి వైద్యులు అంట? పనికిమాలిన వైద్యులు. నేనంటాను, మన నందిగావులో ఇక్కడ ఉన్న వైద్యులందరూ కూడా పనికిమాలిన వైద్యులే. కరెక్ట్గా రోగం కనుక్కోవటానికి చాలా చాలా టెస్టులు కావాలి. దానికి ఇంకొక ఒక్క డాక్టర్ అయినా వెంటనే రోగాన్ని తగ్గించగలడా? టెస్టులు చేస్తే కదా. వీడికి అర్థం కాక ఇంకోటి పిలవాలి. అందుకే ఒక పెద్ద గ్రేటెస్ట్ మ్యాన్ ఏమని చెప్పిందంటే, నా శవాన్ని డాక్టర్లే మోయాలన్నాడు. ఎవరైనా చెప్పండి? అలెగ్జాండర్ ద గ్రేట్. సామ్రాజ్యాలన్నింటినీ ఆయన మాసిదోనియా నుండి ప్రపంచం మొత్తాన్ని శాసించగలిగిన వాడు. కానీ ఏ రోగంతో చచ్చిపోయిండు ఆయన? దోమ కుడితే చచ్చిపోయిండు. చాలా రాజ్యాలు సంపాదించిండు, వేల కోట్ల డబ్బులు సంపాదించిండు. ఆయన బంగారం అంతా చల్లుకుంటే వెళ్ళిపోతా ఉన్నారు. 2 చేతులు బయట పెట్టారు. ఎవడయ్యా నన్ను మోయాల్సిందంటే, నా రోగాన్ని కనీసం ఇప్పుడున్న మనకి ఏంటి అని అంటే చాలా సింపుల్. దోమ కుడితే మలేరియానో లేదంటే ఏ టైఫాయిడో వచ్చి ఉంటుంది అని అనుకుంటే, ఆ చిన్న రోగానికే అంత పెద్ద గొప్పవాడు చనిపోతే వాళ్ళ ఆ రూల్ చేసే వాళ్ళంతా, అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే గ్రీకుల సామ్రాజ్య అధినేత. సో అందులో ఉన్న కమాండర్స్ వాళ్ళందరూ, వాళ్ళ డాక్టర్లు, వీళ్ళు మనుషులంతా ఏం చేశారు? కొంతమంది రోగాలు ఎందుకు వస్తున్నాయంటే అందరు మనుషుల మీద ఆధారపడటం, దేవుడి నుండి తొలగిపోవటం. ఆ తర్వాత మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తాం. మొదటిది ఏమని చెప్పానండి? చెప్పండి. పాపం వలన భయంకరమైన రోగం. రెండోది మూర్ఖత వలన భయంకరమైన రోగం. దాని మూడోది దేవుని కోపం వలన, దేవుని ఉగ్రత వలన భయంకరమైన రోగం. దాని నాలుగోది మనుషుల్ని ఆధారం చేసుకున్నట్టుగా, మనుషుల మీద ఆధారపడటం వలన. కీర్తనాకారుడు చెప్తుడు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట చాలా మేలు, అది మంచిది. కానీ మనుషుల్ని ఆధారం చేసుకొని ఈరోజు రోగాలు భయంకరమైన, నా కూతురు అందో, నా కొడుకు అనడో, కొడుకు పోయి అమెరికాలో కూర్చుండో, వాడు కనపడ్డు, ఏమో దిగులు, తెల్లారు చచ్చింది, ఇంకేముంది? వాడు అమెరికా నుంచి హైదరాబాద్ కదా, హైదరాబాద్ నుంచి కూడా రావట్లే ఈ మధ్యకాలంలో. ఆన్లైన్లో చూపించండి సమాధి ఎట్లా జరుగుతుందో, కావాలంటే డబ్బులు పంపిస్తాను అనేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు. సో ఈ రోజుల్లో సవాళ్ళ దగ్గర కూడా రావట్లా. జాగ్రత్త. ఫైనల్లీ 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. 12వ వచనం నుండి చదువుతా చూడండి. ఉన్నత స్థలము నుండి మహిమ కలిగిన సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము, ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడ్ల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించున్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడినట్లుగా ఉందరు. అన్నిటికన్నా మరొక కారణం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం
12, 13 వచనాల ప్రకారం మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే ఏమని రాయబడతా ఉందండి? దేవుణ్ణి విసర్జించారు. అసలు దేవుడే వద్దనుకున్నారు. ఇది భయంకరమైన అన్నిటికన్నా ఘోరంగా కఠినంగా ఉన్న మాట. పాపం చేసి అప్పుడప్పుడు మనల్ని పశ్చాత్తాపడితే ప్రభు మనల్ని క్షమించగలడు. కానీ భయంకరంగా దేవుణ్ణి విసర్జించినా కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను మరలా చెప్పండి స్వస్థతను అనుగ్రహించేదను, మరలా నేను ఆరోగ్యాన్ని అనుగ్రహించేదను. కారణం ఏంటంటే, నువ్వు ఈ 5-6 రకాలైన భయంకరమైన పరిస్థితులను బట్టి నువ్వు రోగంలోనికి వెళ్ళిపోయినా నీ రోగము నుండి దేవుడు విడిపించగలిగిన వాడు. ఆయన మనకు స్వాతంత్ర్యమును ఇవ్వగలిగిన వాడు, వాటిలో నుండి మనకు స్వేచ్ఛను ఇవ్వగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేనే స్వస్థతను అనుగ్రహించాలి. ఆ మాటను కూడా చూడండి. ఒక మాట 30వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం మనం చదువుకున్న మాటల్లో నుంచి 17వ వచనం చూడండి. 30వ అధ్యాయం 17వ వచనం, వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోనుననియు వెలివేయబడినదనియు నీకు పేరు పట్టెదరు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇది చాలా అద్భుతమైన మాట. ఈరోజు దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, ఆయనే మనకు స్వస్థతను ఇచ్చేవాడు. ఆ కింద వచనాలు చూడండి. ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మరలా 19వ అధ్యాయంలోనికి రండి. 19వ అధ్యాయంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు తన పట్ల ఆయన చేసిన మాటలు 14వ వచనం. ఇప్పుడు వరకు 2 కారణాలు చెప్పాను కదా. ఇందులో మొదటి కారణం ఏమని చెప్పండి. ఈ 17వ అధ్యాయంలో మొట్టమొదటి కారణం ఏమని చెప్పాను? మనుషుల్ని ఆధారం చేసుకోవటం వల్ల ఈ హృదయం ఏమైపోయింది? ఘోరమైన వ్యాధి కలిగింది. రెండోది, దేవుణ్ణి విసర్జించడం వలన ఈ హృదయం ఏమైంది చెప్పండి? ఘోరమైన వ్యాధి కలిగింది. 14వ వచనంలో ఏమని చెప్తుందంటే, ఇలాంటి వారు ఉన్నప్పటికీ యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందెదను. ఎవరు స్వస్థపరచాలంటే చెప్పండి? కేవలం ప్రభువు మాత్రమే, దేవుడు మాత్రమే స్వస్థపరచాలి. ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి అని మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మనకు తెలుస్తూ ఉంది. యేసుక్రీస్తు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది అని పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చదువుతా ఉన్నాం. ఈరోజు ప్రభు వలన మనకి మరలా ఈ రోగము నుండి, వ్యాధుల నుండి, సంకటములన్నిటి నుండి, తెగుళ్ళన్నిటి నుండి, గాయములన్నిటి నుండి దేవుడు మనకు ఏం చేస్తాను చెప్పండి? స్వాతంత్ర్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. మరలా మనల్ని బాగు చేస్తానంటుండు, మరలా మనకి స్వస్థతను, ఆరోగ్యాన్ని ఇస్తా ఉంటానంటుండు. ఈరోజు ఒకవేళ ఏదో ఒక రకమైన భయంకరమైన మానసికమైన వ్యాధే కానీ, ఆర్థికపరమైన వ్యాధే కానీ, శారీరకపరమైన వ్యాధే కానీ, ఆధ్యాత్మికపరమైన వ్యాధే కానీ, ఎనీ సిక్నెస్, ఎనీ టైప్ ఆఫ్ సిక్నెస్, నువ్వు ఏ రాగమైన ఏ రోగములో ఉన్నా ఈ రాత్రికాల సమయంలో ప్రభువుని ఆశ్రయిస్తే, ప్రభు దగ్గరకు వస్తే, నువ్వే నాకు స్వస్థతనిచ్చేది, స్వస్థపరచు యెహోవావు నీవు తప్ప నా రోగాన్ని మొందిచ్చేవాడు ఎవడో లేడు, ఎవడికి గుగ్గీలము లేనే లేదు. ఈరోజు దేవుని దగ్గరికి మనం రాగలిగితే మన రోగములన్నిటి నుండి, మన సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఆయనే. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ స్వస్థతను బట్టి, దేవుడు ఈ ఆరోగ్యం పట్ల, వ్యాధుల పట్ల దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యాన్ని మరలా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళి మరలా వాటిని పోగొట్టుకోవద్దు. దేవుడిచ్చిన ఈ ఆరోగ్యపరమైన స్వాతంత్ర్యమునందు మనమందరము దేవుని కొరకు బ్రతుకున్నట్లుగా మనల్ని మనం ప్రభువుకు తీర్మానం